కాపు ఎలా పడ్డదో చూడండి. G4ని కాపు బాగా పడ్డది చూడండి. కాపు చాలా కాపు పడ్డది చూడండి. ఇలా చిల్లీ పంట పండిస్తే ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా రైతులు అనేవాళ్ళు హ్యాపీగా చూడండి ఎట్లా కాపు కాస్తుంది చూడండి. ఇది వచ్చేసి G4 విత్తనం చాలా బాగా కాసింది చూడండి. ఒక కొమ్మకి ఎన్ని కాసినాయి చూడండి. ఒక కొమ్మకి మీరు చూస్తే కొమ్మకి 4, 3, 5, 3 ఉన్నాయి చూడండి. మీరు చూసారా కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఈ విధంగా కాయలు పడుతున్నాయి అన్నమాట. సోదరులారా, మిర్చి పండించే సోదరులారా, పండించాలనుకునే సోదరులారా, ఫస్ట్ మీరు చేసే గొప్ప విషయం కానీ మనము వేసే పంట యొక్క విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్. మనం సెలెక్షన్ చేసుకునే విత్తనం కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా కాయ ఏంటంటే బరువు ఉండాలి బాగా. చూడండి ఈ కాయలో మెయిన్ విషయం ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది చూడండి. బరువు చాలా ఉంది కాయ, చాలా బరువు ఉంది కాయ చూడండి. మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి చూడండి. కాయ బరువు నిజం చెప్తున్నాను. అంటే ఇది ఇంకా పండు కాలేదు, పండు కాయ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి కాయ ఎంత జంపుగా ఎంత నీట్గా ఉందో చూడండి. సో చూడండి కాయ కూడా ఏంటంటే చాలా చక్కగా చూడండి, ఎంత నీట్గా చూడండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంత ఆకారం కానీ షైనింగ్ అని చూడండి. దీంట్లో ఉన్న విత్తనాల చాలా స్ట్రాంగ్ ఉంది చూడండి. ఇట్లా ఉండాలి కాయ. ఈ విధంగా ఉండాలన్నమాట. సో దీని కాపు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి మీ కళ్ళతో మీరే చూడండి. సో డబ్బులు వచ్చే పంటలకి కొంచెం వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్న విత్తనాలను కానీ, ఓకే, కంపెనీ యొక్క క్వాలిటీ అంటే కంపెనీ ఇవాళ రేపు ఏంటంటే కంపెనీ అని ఏంటంటే ఎలాంటి విత్తనాలని శుద్ధి చేసిన విత్తనాలు ఇస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకొని ఆ విధంగా విత్తనాలని తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా కాసిందో చూడండి. చూడండి కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, మీరే చూడండి, ఇవన్నీ కాయలే. సో ఇలాంటి మంచి వెరైటీస్ని చూడండి. ఇప్పుడు ఇంత వచ్చినా కానీ పెద్ద రోగాలు ఏమి లేవు. అక్కడక్కడ లైట్గా త్రిప్స్ వచ్చింది. సో స్టిల్ మంచి కాపు వేసేసింది మంచి గట్టిగా. ఇది రెండో కాపు అనమాట. ఇది కాపు అయిపోయింది ఆల్రెడీ. చూడండి ఇది కాయలు కోసారు చూడండి. ఇదివరకు ఇక్కడ చూడండి కోసిన వాళ్ళు చూసుకోండి, ఆల్రెడీ పండేశారు. సోదరులారా చూడండి. సో దయచేసి మంచి విత్తనాలకు వెళ్ళండి. కొమ్మలు కూడా ఎటు సాగినాయి చూడండి. కొమ్మలు చూడండి ఎటు సాగినాయి. ఎంత కాయలే, ఇవన్నీ కాయలే. చూడండి ఈచ్ కొమ్మకి ఎంత కాయలు పడ్డాయి చూడండి. అన్ని కొమ్మలు. సో ఇలాంటి బాగా మంచి కాయ సైజు కానీ వచ్చే వాటిని మనం వాడుకోవాల్సిందే, తప్పదు. చూడండి క్రాయట్ కాసింది చూడండి, మీరు చూడండి. చుట్టూ కూడా ఎంత వచ్చిందో చూడండి. చూడండి కాపు చూడండి, బాగుంది చూడండి.
ఈ విధమైన చూడండి ఎక్కడ పెట్టిన కాయలు. సో కనీసం ఇలాంటి వెరైటీస్ మంచిగా చేసుకుంటే, సస్యరక్షణ అనేది సరిగ్గా చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే రైతుకి ఏంటంటే ఇబ్బందులు ఉండవు. మీరు ఎక్కడైనా చూడండి కాయలు కాయలు కాయలు, ఆకు తక్కువ. దీంట్లో తమాషా ఏంటంటే ఆకు చాలా తక్కువ ఉంది. కొమ్మలు కూడా ఏంటంటే కాయల కోసమే ఉన్నట్టుంది కొమ్మలు. చూడండి పిందెలో పూత రాలిపోవటం కానీ ఏమీ లేదు, ప్రతిదానికి ఒక కాయ పడ్డది. చూడండి దీంట్లో ఏంటంటే లాస్ లేదు. చూడండి ప్రతిదీ మీరు చూడండి, ప్రతిదీ కాయింది. చూడండి చూడండి ప్రతిదీ కాయింది. చూడండి అంటే దీంట్లో వేస్టేజ్ లేదు. బాగుంది, చాలా బాగుంది. సో సోదరులారా, ఇది ఈ విధంగా చూడండి. ఈ విధంగా చూడండి, ఒక పక్కన కాయలు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ పైన పోతుంది. చూడండి చూడండి పూత ఎంత అద్భుతంగా ఉంది. చూడండి చూసారుగా, ఒక పక్క కాయ పడ్డది, మళ్ళీ పూత వస్తూనే ఉంది, మళ్ళీ కొమ్మ సాగుతూనే ఉంది. చూడండి కొమ్మ సాగుతూనే ఉంది. సో ఈ విధమైన విత్తనాలు వేసుకుంటే రైతుకు కూడా ఒక ఆదా డబ్బు ఉంటుంది. చూడండి కాయలు చూడండి, ఒక్కసారి మీరే చూడండి కాయలు. సో దయచేసి ఇలాంటి మంచి వెరైటీస్ చూసుకోండి. ఇందులో మెయిన్ ఏంటంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఒక బలమైన కారణం ఉంది. అందుకని ఈ యొక్క పంటని ఇంత నీట్గా శుభ్రంగా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఎందుకంటే దీన్ని ఫర్టిగేషన్ ఎలా చేసాము, ఫర్టిగేషన్ చేయటం వల్ల దీని యొక్క కాపు ఎలా వచ్చింది, కాపుతో పాటుగా దీనికి రోగాలు ఎక్కువ లేకుండా ఎలా కంట్రోల్ చేయగలిగాము, ఇవన్నీ ఇప్పుడు మీకు ఏంటంటే మీతో మాట్లాడతాను. అంటే దేనికి చూడండి, మీరు ఒక్కటి చూడండి సోదరులారా, ఒక్కదాని నుంచి చూడండి, ఇది ఒకటి 2, దాని నుంచి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి, 2 కాయలు వచ్చినాయి. చూసారా, మీరు చూసారుగా. ఇంకోటి ఇక్కడ ఎన్ని, 1 ఉంది. అంటే ఒక కొమ్మకి దాదాపుగా అంటే ఒక చిన్న ప్లేస్లో 3-4 పడుతున్నాయి. చూసారా, 3-4 పడ్డాయి. సో ఈ విధమైన పంటలు వేసుకోవటం ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులకి ఇది ఖచ్చితంగా కావాలి. రైతులకు కూడా ఒక వెసులుబాటు అన్నమాట. చూడండి, మీరు చూడండి, ఇవన్నీ కాయలే, కాయలే. నేను అనుకోవటం ఇంత కాపు నేను చూశాను. బట్ అంటే మేము చేసిన మంచి పనులు, అంటే మా యొక్క కష్టాలని రైతు కూడా గమనించి మాకు సహాయం చేసి చేయటం వల్ల ఇలాంటి మంచి రిజల్ట్ అనేవి మనకి వచ్చినాయి అన్నమాట. సో అర్థం చేసుకోండి, మీరు వ్యవసాయంలో ఏంటంటే ఓన్లీ కాయలు వచ్చి డైరెక్ట్గా వచ్చేసి మనం ఏదో పైపైన మందులు కొట్టుకొని చేసుకుంటే కాయలు కావు, అంత ఈజీ కూడా కాదు. ఎక్కడ కాయ అంటే ఇంతకన్నా బాగా కాయలు ఉన్నాయి, వెళ్ళి అంటలేదు. అంటే ఇంతకన్నా బాగున్న కాయలు తోటలు చాలా ఉన్నాయి. కానీ ఇండికేషన్స్, ఆ ఫర్టిగేషన్స్ యొక్క రిజల్ట్ ఎలా ఉన్నాయి, అది చేయటం వలన రైతుకి ఎంత ఉపయోగం ఉంది అనేది చూపించడం అన్నమాట ఇంపార్టెంట్. ఇందులో ఇంకో విషయం ఏంటంటే చూడండి, స్టెప్ బై స్టెప్ అనమాట. ఇదంతా ఒక స్టెప్ అనమాట. చూసారుగా, ఇదంతా ఒక స్టెప్. రైట్, ఈ కొమ్మ అయిపోయింది, ఈ కొమ్మ వరకు ఈ కాపు. చూడండి, ఇదంతా కాపే, ఇదంతా కాపు లోపల చూడండి. సో ఈ కొమ్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే చెట్టుకి, చూసారుగా, ఇదే చెట్టుకి దీనికి కాపు అనమాట. ఈ కొమ్మకి, ఇది పక్క చెట్టు అంతే కాదు. సో దీనికి ఒక కొమ్మ, దీనికి చూడండి ఇది. సో దీనికి ఇది చూడండి, ఇది అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. కాయటం కూడా ఏం డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ. సో ఇన్ని రకాల పంట.
సో ఈ విధంగా కాస్తే ఇప్పుడు అందుకోవడం అంత ఈజీ కాదు, బట్ స్టిల్ సో రిజల్ట్ అనేవి వస్తాయి. ఎంత మంచి కాపు ఇచ్చినారు చూడండి. ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి దయచేసి. ఎంత మీరు చూడండి ఒకసారి. ఇందులో ఇంత మంచి పంట ఆటండి. దీంట్లో నా మెయిన్ విషయం ఏంటంటే మొక్కకి డిస్టెన్స్ అనేది చాలా మొక్క ఉంది ఇక్కడ, ఓకే, ఇక్కడ ఇంకో మొక్క ఉంది. సో ఒక్కొక్క మొక్కకి ఏంటంటే చూడండి, సరే మొక్కకి సేమ్ మనలాగా పెట్టినట్టే ఉందన్నమాట. మొక్కకి సేమ్ ఒక ఫీట్ డిస్టెన్స్ ఉంది అంతే, ఎక్కువ లేదు, ఒక ఫీటే ఉంది డిస్టెన్స్. సో ఈ విధమైన కాపు రావటానికి మెయిన్ కారణం ఏంటంటే కేవలం ఫర్టిగేషన్స్. సో ఫర్టిగేషన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకోకపోతే ఏ పంట రాదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా పురుగు మందులతో వ్యవసాయం చేయాలంటే కష్టం, ఇంకా చేయలేరు కూడా. మీరే చూడండి, ఈ కాపు చూడండి, కేవలం ఇది మంచి ఫర్టిగేషన్ ఫార్ములాస్, ఒక మంచి అగ్రికల్చర్ రిలేటెడ్ పర్సన్ చేతిలో వర్క్ చేస్తే ఎవరికైనా ఇంత ఈల్డ్ వస్తుంది. చూడండి మీరు చూడండి, మీరే చూడండి. సో ఈ విధంగా ఏంటంటే తెగుళ్ళు అంటున్నారా, తెగుళ్ళు కూడా అంతా ఏమీ ఎక్కువ పెద్ద ఏం కనపడతల్లా, చిన్న త్రిప్స్ అయితే ఉంది దీంట్లో. మీకు ఆల్రెడీ చూపించాను, ఇంకా త్రిప్స్ ఉంది. ముందు నేను ఏంటంటే ఇప్పుడు మేము ఫర్టిగేషన్స్ ఫార్ములాస్ ఈ యొక్క ఎరువులు ఎలా వాడాలి, ఎలాంటి ఎరువులు వాడితే కొమ్మ ఎలా సాగుద్ది, దానికి కాయలు ఎందుకు ఇన్ని పడుతున్నాయి, పూత ఎందుకు ఇన్ని పడుతుంది, దీనికి ఎలాంటి పద్ధతిలో రైతు పాటించారు, దానివలన ఎలాంటి రిజల్ట్ తీసుకున్నారు అనేది ఇవాళ మెయిన్ ముఖ్యం మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో దాని గురించే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. మీకు చెప్పి అది సేమ్ చెప్పేది బోర్ కొట్టుద్ది. లెట్స్ గో టు ద సబ్జెక్ట్ అన్నమాట. చూడండి, ఒక కొమ్మలు ఎన్ని ఉన్నాయి చూడండి కాయలు. ఇది చూడండి, ఇదంతా ఒక కొమ్మే, ఇదంతా ఒక కొమ్మ. చూడండి కాయలు ఉన్నాయి, మళ్ళీ దీనితో పాటుగా కాయలు ఉన్నాయి, మళ్ళీ పూత కూడా ఉంది. చూడండి పోతుంది, మళ్ళీ కొత్త పూత, మళ్ళీ కొత్త కాయలు, పిందెలు, ఇట్లా రకరకాలుగా చాలా ఆరోగ్యంగా. చూడండి మీరు కాపు చూడండి, దయచేసి కాపు చూడండి. కాపు చూడండి, అద్భుతమైన కాపు అన్నమాట. చూడండి ఇక్కడేం చూడండి కాపు. ఎలా ఇది ఇంతగా సాధ్యమైంది దీని గురించి మాట్లాడుకుందామండి. ఇంత క్రాపు, ఇంత హైట్ కూడా చూడండి, ఎంత హైట్ ఉందో. ఎంత హైట్ ఉందో చూడండి. ఇంత హైట్ ఎలా సాధ్యమైంది? సో దీనికి మెయిన్ ఏంటంటే రీజన్ ఏంటంటే నేను మామూలుగా చెప్తున్నట్లు ఈసీ అని పిహెచ్ అని రెండు ఉంటాయి. ఎలక్ట్రాన్ కండక్టివిటీ అనేది ఏంటంటే సాయిల్లో ఉన్న ఈసీ ఎంత ఉంది, వాటర్లో దాని యొక్క ఈసీ ఎంత ఉంది, మొత్తం కలిపి టీడీఎస్ ఎంత ఉందని చూస్తారనమాట. అది 1.0 లోపల ఉంటేనే నీకు కాయలు అనేవి ఈ విధంగా పడతాయి. 1.0 లోపల ఉంటేనే
మ్యాక్సిమం నీ చెట్టు ఎదుగుదల బాగుంటుంది, రోగాలు రావు. ఓకే, ఎటువంటి సమస్యలు లేకుండా పంట పండటానికి ఈసీ 1.0 ఉంటే పీహెచ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఈసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రత్యేకంగా మన మిరప పంటలు ఏంటంటే ఎలక్ట్రాన్ కండక్టివిటీ అనేది మిరపే కదా అన్ని పంటలకి ఈసీ ఉంటుంది, ఈసీ చూసుకుంటూ ఉండాలి. కానీ ఎస్పెషల్లీ ఈ యొక్క మిర్చిలో ఈసీ పీహెచ్ అనేది రెండు కళ్ళు లాంటివి అనమాట. ఈసీ అండ్ పీహెచ్, ఎలక్ట్రాన్ కండక్టివిటీ, ఇంకోటి ప్రోటాన్ హైడ్రోజన్. ఒకటేమో తీసుకున్న ఫుడ్ని తీసుకోవటం ఒక చర్య అయితే, తీసుకున్నది మళ్ళీ దాన్ని డైజెస్ట్ చేసి మొక్కలకి ఆకులకి అన్ని రకాలుగా అందించడం టైప్ అనమాట. సో ఈసీ పీహెచ్ రెండు ప్రక్రియలు చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ రెండిటల్లో ఈసీ అనేది వచ్చేసి ఫస్ట్ 1.0 లోపలనే ఉంటేనే ఖచ్చితంగా మన కాయలు కొమ్మలు అన్ని రకాల ఎదుగుదల ఉంటుంది. అంతకన్నా కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మొక్క పంటలో కానీ కాయబడటంలో కానీ అన్నిటిల్లో కానీ బాగా చాలా వరకు దిగుబడి విషయాల్లో కానీ చాలా వరకు దాని ఎఫెక్ట్ తగులుతూ ఉంటుంది. అది జాగ్రత్త మనం చూసుకోవాలి. పీహెచ్ ప్రోటాన్ హైడ్రోజన్ 6.0 to 5 or 6 నుండి 7.5 వరకు ఉంటేనే దీనికి పోషకాలు అనేవి తీసుకుంటాయి. తీసుకోవడంతో పాటుగా అవి మొక్కకి అంది మొక్క పెరగటానికి కానీ మొక్క గ్రోత్కి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది ఈసీ పీహెచ్ అనేది. ఇది చూడండి సోదరులారా, ఒక కొమ్మ అనమాట. మీరు చూడండి, ఒక కొమ్మ చూడండి ఎంత హెల్తీగా మామూలుగా సాగింది చూడండి. మీరు చూడండి, ఈ పీహెచ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సేమ్ స్టాండర్డ్స్లోనే ఈసీని పీహెచ్ని పట్టుకోవాలన్నమాట. నేను చెప్పుకున్నదంటే ఈసీ పీహెచ్ సరిగా ఉండటం వల్ల ఏంటంటే మొక్కకు సరైన పోషకాలు అందుతాయి. సరైన పోషకాలు అందటం వలన మనకి కాయలు అనేవి కొమ్మలు అనేవి అన్ని రకాలుగా చెట్టుకు సంబంధించిన ప్రతి అంశం కూడా డెవలప్మెంట్ చెందుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈసీపీహెచ్ అనేది ఈ యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. దీంతో పాటుగా పీహెచ్ అనేది కరెక్ట్గా ఉండటం వల్ల ఏంటంటే పీహెచ్ అనేది ఏంటంటే చెట్లు మొక్కలకి ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఈ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, పూలు. ఈ పూలని బాగా డెవలప్ చేస్తుంది అనమాట పీహెచ్ అనేది. డెవలప్ చేసిన తర్వాత వీటిని కాయలుగా పట్టడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క పీహెచ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఈ చెట్లలో చేసే ఈ యొక్క మెయిన్ ప్రక్రియ అనమాట. సో గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఈసీపీహెచ్ యొక్క గొప్ప విషయం చెప్తున్నాను మీకు. చూడండి, ఇలా కాయలు పట్టడానికి, ఇలా గుత్తులుగా పట్టడానికి, మనకి కాయలు పట్టడానికి అన్ని రకాలుగా పీహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది అవసరం. పీహెచ్ లేకపోతే మీరు ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా ఇచ్చినా కానీ మీకు 100% కాపు అనేది రాదు. సో ఈసీపీహెచ్ అనేది ఇంకోటి ఏంటంటే ప్రక్రియ, ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయటం వల్ల ఏంటంటే ఆకులు అనేవి గ్రోత్ అనేది తక్కువ అయిపోదు. ఎందుకంటే ఒకసారి ఏంటంటే రోగాలు, పురుగులు, తెగులు రావడానికి ఈసీపీహెచ్ అనేవి చాలా సహాయపడతాయి అన్నమాట. అంటే రోగాలు వచ్చినప్పుడు కానీ వ్యాధులు వచ్చినప్పుడు కానీ తొందరగా అటాక్ చేసేటప్పుడు ఏంటంటే అవి తిరిగి పోరాటం చేయలేవు అనమాట, ఈ కనుక సరిగా బ్యాలెన్స్ లేకపోతే. సో ఈ బ్యాలెన్స్ అంటే ఏంటిది, ఆకులు అనేవి ఆరోగ్యంగా, ఆకులు అనేవి బాగా దృఢంగా మంచి క్లోరోఫిల్తోని ఉంటే ఎలాంటిది వచ్చినా కానీ చూడండి, ఎలాంటిది వచ్చినా కానీ రోగాలు వచ్చినా కానీ ఖచ్చితంగా కంట్రోల్ చేసుకునే శక్తి మొక్క కలిగి ఉంటుంది అనమాట. సో ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు చెప్పాను దీని గురించి. తర్వాత మెయిన్ ఫ్లవరింగ్ ఎలా రావాలి, ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి, తర్వాత దానికి ఫ్లవరింగ్ వచ్చేసి పూలు వచ్చేసి మళ్ళీ కాయలు ఎలా కావాలి, ఆ కాయలు ఎట్లా మెచ్యూర్ అవుతాయి, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే ఎరువుల గురించి. ఇప్పుడు ఈసీ ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, సపోజ్ మన భూమిలో ఈసీ ఎక్కువైందని మనకు తెలిసిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువ వాటర్ని, అంటే మన చెట్లకి ఏంటంటే ఎక్కువ వాటర్ని ఇవ్వటం వల్ల ఏంటంటే ఈసీ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట.
ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే pH ఎక్కువైంది అనిపించింది అనుకోండి, pH దాన్ని కంట్రోల్ చేయాలంటే సున్నం కలుపుకోవచ్చు, లేదా డోలమైట్ అని ఉంటుంది, అది కలుపుకొని కూడా మనము pHని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. సోదరులారా, ఈ రెండు కనుక మీరు బ్యాలెన్స్ చేసుకోకపోతే మీ యొక్క పంట ఖచ్చితంగా సక్సెస్ కాదు. ఇది నేను ప్రాక్టికల్గా వర్క్ చేసి దీని గురించి మాట్లాడుతున్నాను మీకు. ECPH అనేది ఎవరు మాట్లాడరు, దీని తక్కువ మంది మాట్లాడతారు. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి, ECPH అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన చేలో EC ఎంత ఉంది, pH ఎంత ఉంది, మిర్చి పంట అనేది నిజంగా వచ్చుద్దా రాదా ఇవన్నీ మనం తెలుసుకొని ప్రాపర్గా నాలెడ్జ్ ఉండి తెలుసుకున్న తర్వాతనే మీరు ఇలాంటి పంటలు వేసుకోండి. అనవసరంగా వేసుకొని మీరు 30 క్వింటాలు 40 క్వింటాలు అని చెప్పి మీరు ఇష్టం ఉన్నట్టు చేసి మందులు కొడితే వైరస్ వచ్చుద్ది, ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది మీకు తెలిసిన పరిస్థితి, ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు దీని గురించి. ఓకే, ఒక చెట్టు డెవలప్ కావాలన్నా కానీ, బాగా పూలు పడాలన్నా కానీ, బాగా ఆకులు కొమ్మలు సాగాలంటే కూడా మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది నైట్రోజన్. గుర్తుపెట్టుకోండి సోదరులుగా, నైట్రోజన్ అనేది కనుక అందుబాటులో కనుక లేకపోతే ఈ పూలు కానీ, కాయలు కానీ, కొమ్మలు కానీ, ఆకులు కానీ ఏది వృద్ధి చెందదు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో చెట్టు బాగా బరువు, అందుకనే మీకు చూపిద్దామంటే కూడా కష్టంగా ఉంది. బాగా కొమ్మకు బాగా కాయ పోసుకున్నది. సో ఇది నైట్రోజన్ అనేది పూలకి, కొమ్మలకి, ఆకులకి, చెట్టు వృద్ధి కావటానికి, పూలు కాయటానికి, డెవలప్ చేసుకోవటానికి నైట్రోజన్ అనేది, అంటే మనం పుష్పాలంకరణ అంటారు, అంటే పుష్పాలు బాగా వికసించడానికి వీటన్నిటికి ఏంటంటే నైట్రోజన్ అనేది చాలా వరకు మనకి ఉపయోగపడుతుంది. అది అందరికీ తెలిసిన విషయం, అది మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. నైట్రోజన్ వాడితే ఏం జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ అనమాట. చూడండి, ఈ ఫాస్ఫరస్ ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే వేరు వ్యవస్థ అనమాట. మీరు చూడండి, మన చిల్లీలు ఎక్కువగా ఏంటంటే మిర్చిలో, మిరపకాయల్లో, పంటలో ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఎందుకంటే మీకు తెలుసు, ఇంటి యొక్క పునాదులు గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది. మీకు తెలుసు ఆ విషయం ఆల్రెడీ, రైట్? సో దీన్ని మనం చేసుకోవాలంటే, దీన్ని మనం ప్రాపర్గా స్టాండ్గా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫాస్ఫరస్ అనేది ఈ వేరు వృద్ధిని, వేరు డెవలప్ చేయడంతో పాటుగా దాంట్లో మెయిన్ వేరు ఉంటుంది, సబ్ వేర్లు ఉంటాయి, ఇంటర్ నోట్స్ ఉంటాయి, చాలా రకరకాల వేరు వ్యవస్థ ఉంటుంది అనమాట. ఒక చెట్టుకు ఒక వేరే ఉంటుంది, దీనికి చాలా రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ యొక్క ఫాస్ఫరస్ అనేది వేరు వ్యవస్థతో పాటుగా పుష్పాలని పుట్టించడం కోసం, అంటే దానికి రావటం కోసం, ప్లస్ కాయలు కూడా కావటం కోసం ఈ ఫాస్ఫరస్ అనేది చాలా అవసరం మొక్కలకి. చూడండి, చిన్న ఫంక్షన్ ఇది. ఫాస్ఫరస్ వచ్చేసేసి వేరుతో పాటుగా, వేరు అంటే ఏంది, కింద బేస్మెంట్ అనమాట. మనం ఇల్లు కట్టేటప్పుడు వేరు వ్యవస్థ అనేది మొక్కని నిలబెట్టడానికి, అంటే మొక్కని పూర్తిగా కంట్రోల్ చేయడానికి వేరు వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. సో ఈ వేరు వ్యవస్థ అనేది ఈ ఫాస్ఫరస్ వేసుకోవటం వల్ల చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగా ఎదుగుదల ఉంటుంది మొక్క ఏంటంటే ఆకులు కానీ, పిందెలు కానీ, కాయలు కానీ, తర్వాత పండు పడటం కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ ఫాస్ఫరస్ ఏంటంటే మెయిన్ ప్రక్రియ అనమాట, మెయిన్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది మొక్క మొత్తాన్ని. అంటే ఇది మొక్క మొత్తాన్ని మానిటర్ చేస్తుంది. కానీ నైట్రోజన్ అని చెప్పాను ఇందాక ఆల్రెడీ మీకు. నైట్రోజన్ వల్ల పూలు వస్తాయి, కాయలు వస్తాయి, చెట్టు ఎదుగుదల ఉంటుంది, ఎదుగుదల వేరు. ఓకే, కానీ ఈ ఫాస్ఫరస్ అనేది వచ్చేసి రూట్ వ్యవస్థ ద్వారా రూట్ డెవలప్ చేయడం వల్ల ఏంటంటే అన్ని ఆ పైన నైట్రోజన్ కావాల్సిన చేసే పనులన్నీ కూడా కింద ఈ ఫాస్ఫరస్ రూట్ని డెవలప్ చేసి, రూట్లో నోట్స్ అన్ని రకాలు ఉంటాయి. రూట్ ఏంటంటే న్యూట్రియన్స్ తీసుకోవటం, అబ్జర్వేషన్ చేయడం, మట్టి నుంచి తీసుకొని రకరకాల లవణాలు అబ్జర్వ్ చేసుకొని చెట్టుకి ఇవ్వటం, అన్ని చేస్తూ ఉంటుంది అన్నమాట ఫాస్ఫరస్ అనేది. ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి గైస్, ప్లీజ్. నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పుకునేది పొటాష్ అనమాట. ఈ పొటాష్ ఏంటంటే మొక్క యొక్క దృఢత్వం అనమాట. అంటే మొక్క బాగా స్ట్రాంగ్ ఉండటం కోసం. చూడండి, ఎరగకుండా ఇట్లా ఎరగకుండా. ఓకే, మొక్కలు అనేవి బలంగా నిలబడటం కోసం, చూడండి ఆ కొమ్మలు ఇవన్నీ గట్టిగా నిలబడటం కోసం ఈ పొటాష్ అనేది ఉపయోగపడుద్ది అనమాట.
సో గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఈ పొటాష్ అనేది మొక్క అనేది దృఢంగా నిలబడటం కోసం, ఏపుగా పెరిగింది మళ్ళీ తన బరువుని తన మీద పెట్టుకున్నా కానీ కొమ్మలు ఎరగకుండా ఏం కాకుండా కోసం, దృఢంగా ఉండటం కోసం మొక్కని చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇదే పాటు ఏంటంటే కాయల యొక్క నాణ్యత, అంటే దీని షైనింగ్ వస్తుంది చూడండి. చూసారా, కాయలు అనేవి షైనింగ్ కనబడుతున్నాయి చూడండి. మిరపకాయలకి ఏంటంటే మెరిసే గుణం ఉంది చూడండి, లైట్గా కొంచెం మెరిసే టైప్ ఉంటుంది చూడండి. ఈ షైనింగు, ఈ టెక్చరు, ఈ కలరు, ఇవన్నీ ఏంటంటే పొటాష్ అనేది ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ది వచ్చేసేమో నైట్రోజన్, నెక్స్ట్ ఫాస్ఫరస్, నెక్స్ట్ పొటాషియం. నైట్రోజన్ వచ్చేసేసి ఆకులు, కొమ్మలు, పూలు రావడానికి నైట్రోజన్ వాడుతున్నాం. నెక్స్ట్ ఫాస్ఫరస్ అనేది వేర్లతో పాటుగా కొమ్మలు, పూలు పుష్పించడం, ఓకే, కాయ రావడానికి ఫాస్ఫరస్ ఉపయోగపడుతుంది. పొటాష్ అనేది వచ్చిన చెట్టుని స్ట్రాంగ్ చేయడం కోసం, వచ్చిన చెట్టు కొమ్మ కింద పడిపోకుండా స్ట్రాంగ్ చేయటం, ప్లస్ ఈ వచ్చిన కాయలు ఏంటంటే బాగా మెరిసేటట్టుగా, అంటే కలర్ ఇవ్వటం, ఇవన్నీ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఎవరెన్ని మందు బుడ్డిచ్చి ఎవరు ఏదో చెప్పినా కానీ దయచేసి మీరు నమ్మొద్దు. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరే షాప్లోకి వెళ్ళి పొటాష్ ఇవ్వండి, ఫాస్ఫరస్ ఇవ్వండి, నైట్రోజన్ ఇవ్వండి అని చెప్పి మీరు తెచ్చి కొట్టుకోవచ్చు మీరు. ఇది ప్రధాన ఫర్టిలైజర్స్ అంటారు వాటిని, NPK. దీన్ని మెయిన్ ఎరువులు అంటారు వాటిని. తర్వాత దీనికి ఫంక్షనల్గా సెకండరీ ఎరువులు ఉన్నాయి. అవేంటి అంటే, సో సెకండరీ వాటిల్లో మనకి జింక్ అనే వచ్చింది ఒకటి. ఈ జింక్ ఏంటంటే ఈ మొక్కలో యొక్క ఎంజైమ్స్, అంటే మొక్కలో రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి, రకరకాల పరివర్తనలు చెందుతూ ఉంటాయి, లోపల కణజాలాలు వృద్ధి జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని చేయటానికి కోసం జింక్ అనేది జింక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మిరపకాయ గుర్తుపెట్టుకోండి, జింక్ అనేది చాలా అవసరమైన సెకండరీ ఐటమ్ అనమాట. ఓకే, ఇంకోటి ఇదేం చేస్తుందంటే ఆకుల్ని పచ్చగా చేస్తుంది అనమాట. ఈ ఆకుల్ని చూడండి, ఆకుల్ని సాధ్యమైనంతగా పచ్చగా చేసేస్తుంది. అంటే మొక్కల్ని బాగా ఆకుపచ్చ వర్ణంలో ఉండి, ఆ ఆకుపచ్చ వర్ణం ద్వారా, ఆకుల ద్వారా సూర్యరశ్మి తీసుకొని, సూర్యరశ్మి ద్వారా పత్రహరితమైన చేసుకొని, ఆ పత్రహరితం ద్వారా మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ అందించడంలో ఈ జింకు ఎడం చేయలాగా, కుడి చేయి ఎడం చేయలాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ జింకు అంత ఇంపార్టెంట్ అనమాట. మీరు తక్కువ అర్థం చేసుకోవద్దు జింకు గురించి. జింకు చాలా ఇంపార్టెంట్. అర్థమైంది సోదరులారా, జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. జింక్ అనేది లేకపోతే మొక్కని దాదాపు ఏంటంటే ఒక కాలు తీసేసినట్టు లెక్క అనమాట. సో జింక్ అంత ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. బోరాన్, ఈ బోరాన్ అనేది ఎక్కువగా పూలు రావటం కోసం, విపరీతమైన పూలు, ఈ బోరాన్ వాడటం వల్ల మీకు ఎక్కువ పూలు, ఆ పూలతో పాటుగా కాయలు పడేటప్పుడు కావలసిన, కాయలుగా వృద్ధి చెందే టయానికి కావలసిన రకరకాల ప్రక్రియల్లో ఈ బోరాన్ అనేది ఉపయోగపడుద్ది. ప్లస్ అదే కాకుండా కాయలకు వచ్చే నాణ్యత కూడా ఈ యొక్క బోరాన్ అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇది బోరాన్ యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఇంకొకటి వచ్చిన అతి ముఖ్యమైన సెకండరీ ఎలిమెంట్ ఏంటంటే మైక్రో ఎలిమెంట్స్లో మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెగ్నీషియం ఏంటంటే ఆకులలో క్లోరోఫిల్ అని ఉంటుంది, పత్రహరితం ఉంటుంది చూడండి. ఈ పత్రహరితాన్ని బాగా వృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట ఈ మెగ్నీషియం.
మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం అనేది మామూలుగా మీరు కింద ఇచ్చుకోవచ్చు, మట్టిలో ఇచ్చుకోవచ్చు, డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు, మొక్కకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. చాలా మంచి ఉపయోగపడే మైక్రో న్యూట్రియంట్ అనమాట. ఈ మెగ్నీషియం అనేది లేకపోతే మొక్క అనేది, మెగ్నీషియం ఎలాంటిదంటే మనం ఎట్లయితే మనము బట్టలు వేసుకుంటామో శరీరం పైన, అట్లనే ఈ యొక్క మొక్క యొక్క పత్రహరితాన్ని క్రియేట్ చేయడం కోసము ఈ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ మెగ్నీషియం అనేది లేకపోతే అసలు మొక్కలు అనేవి బతకవు అనమాట. మొక్కలకి మనుగడే లేదు అసలు ఈ భూమి మీద. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మూలకం ఈ యొక్క పంటలకి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కాపర్ అనమాట. ఇది ఎంజైమ్ల ప్రక్రియకి, ఎంజైమ్ని డెవలప్ చేయడం కోసం, వృద్ధి చేయడం కోసం, ఈ యొక్క కాయలు పూలు కావడం కోసం మన ఈ అని ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ మాంగనీసు కూడా సేమ్ మెగ్నీషియం లాగానే కుడి ఎడంగా అటో ఇటో క్లోరోఫిల్ ఆకుల యొక్క ఆరోగ్యము, చెట్టు యొక్క ఆరోగ్యాన్ని ఇది కూడా పరిరక్షిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ మూలకం. ఇది కూడా వాడవలసిన ఇదొక ఐటమ్ అనమాట, మూలకాలు అనమాట. ఈ మాల్బిడ్నం అనేది ఐటమ్ ఇంకోటి ఉంటుంది అనమాట, మూలక. అదేంటంటే నైట్రేట్స్ని బాగా స్ట్రెంథనింగ్ చేయడం కోసం, ఆర్గనైజేషన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. సో మాల్బిడ్నం అనేది లేకపోతే మీకు మొక్కలు అనేవి ఏంటంటే కళావిహీనంగా తెల్లగా పాలిపోయినట్టు, సో అసలు ఒక జీవం లేనట్లుగా ఉండిపోతాం. సో దీనికి మాల్బిడ్నం కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఐరన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఏంటంటే సహజంగా మొక్కలో అన్ని రకాల ప్రక్రియలు జరగాలంటే ఐరన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రవహిస్తుంది అనమాట. సో ఐరన్ కూడా ఏంటంటే చాలా మంచి మెయిన్ ఉంది కాబట్టి మనము చేయాలన్నమాట. సో మీరు చూస్తున్నట్లుగా సూక్ష్మ పోషకాల యొక్క ప్రాముఖ్యత ఆల్రెడీ మనము చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని మనము ఫైనల్గా నెమరు వేసుకుందామండి ఒకసారి మళ్ళీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పూలు మరియు కాయలు ఏర్పాటులో జింక్, బోరాన్ ఈ రెండు పోషకాలు అనేవి పుష్పాలు కానీ అదే పూలు కానీ కాయ యొక్క సైజును కానీ దాని యొక్క దృఢత్వాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ రెండు. సో గుడ్డిగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఎంత ఇంపార్టెంటో. సో ఈ రెండే మెయిన్ చెట్టులో మనకి రావాల్సిన దిగుబడులు ఇవ్వాలంటే ఈ రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట సోదరులారా. మిర్చిలో నేను చెప్పేది మిర్చి పంట, ఏ పంటలో నింతే ఉంటుంది, బట్ మిర్చిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, చిల్లీ గురించి మన ఇదే మిరపకాయల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ రెండు పోషకాలు సూక్ష్మ పోషకాలు ఎంత ఉపయోగం అంటే ఇప్పుడు మీకు అర్థమేంటిది రెండు చెప్పటం వల్ల. ఇక రెండో పాయింట్ ఏంటంటే మొక్కల యొక్క శక్తి, అంటే మొక్కలకి కూడా ఎనర్జీ ఉంటుంది, మొక్కలకు కూడా ఎంజైమ్స్ ఉంటాయి. మొక్కల్లో కూడా చాలా రకాలుగా మన హ్యూమన్ బాడీలో ఎన్ని రకాల ప్రక్రియలు జరుగుతాయో అన్ని రకాల మొక్కల్లో కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. జరగకపోతే మొక్కలు అనేవి సహజంగా ఫుడ్ తయారు చేసుకొని పూలు పండ్లు ఇవ్వలేదు. ఓకే, సో దానికి మెయిన్ ఏంటంటే మెగ్నీషియమును ఐరన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కనుక మనం ఈ రెండు ఐటమ్స్ కనుక మనం ఇవ్వకపోతే చెట్టు యొక్క అభివృద్ధితో పాటుగా పంట ఎదుగుదల అనేది కూడా కాదనమాట.
సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్. ఇది కూడా, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్గా ఏంటంటే, కాయలు వాటి యొక్క సైజు పెరగాలంటే కాపరు మళ్ళీ బోరాన్ వస్తుంది. దీంట్లో కూడా మళ్ళీ బోరాన్ వచ్చింది. ఈ బోరాను, ఈ పోషకాలు అనేవి వాడటం వలన కాయ నాణ్యతతో పాటుగా, సైజుతో పాటుగా ఎక్కువ దిగుబడి రావడానికి ఇవి సహకరిస్తాయి, ఈ పోషకాలు అనేవి. ఓకే. ఇంకోటి చివరిగా, మంచి ఆరోగ్యకరమైన ఆకులు, ఈ ఇనుము ఒకటి, ఈ మాంగనీస్ అనేవి. సో ఇప్పుడు ఈ ఐరన్, మాంగనీసు, ఈ రెండు సూక్ష్మ పోషకాలు ఆకులను, తన యొక్క ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంతేగా, ఆకులు బాగుంటేనే మనకి చెట్టు కానీ, పూలు కానీ, కాయలు కానీ వచ్చేది. ఓకే. ఈ రెండు మూలకాలు అంటే ఇనుము కానీ, మాంగనీస్ కానీ ఏంటంటే, రెండిటి వల్ల ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది చాలా బాగా జరుగుద్ది అనమాట. ఫోటోసింథసిస్ అనేది సూర్యుడి నుంచి, సూర్యకిరణాల ద్వారా ఫోటోసింథసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెండు ఫుడ్ తయారు చేసుకోవటంలో దాదాపుగా మనకి చాలా వరకు ఉపయోగపడతాయి అన్నమాట. సోదరులారా, ఇప్పుడు మనము ఏమేమి పోషకాలు కావాలనుకుంటున్నామో ఆ పోషకాలు అవైలబిలిటీ అనేవి ఇక్కడ మార్కెట్లో యాక్చువల్గా సరిగా ఇవ్వటం లేదు. మార్కెట్లో ఏదో లిక్విడో, లేకపోతే నీళ్ళ రూపంలోనో, లేకపోతే మామూలుగా ఘన రూపంలో, గ్రాన్యూల్ రూపంలోనూ దొరుకుతుంది. ఓకే. ఇవాళ రేపు పొడి రూపంలో కూడా వస్తుంది. రైట్. సో మీరు తీసుకునే దాని యొక్క పర్సంటేజ్ కానీ, ఆ క్వాలిటీ యొక్క ఎరువు అంటే మీరు తీసుకునే దాని యొక్క క్వాలిటీ ఉంటుంది. దాని క్వాలిటీ కానీ, దాన్ని వాడే విధానం కానీ, ఏది ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఇవన్నీ ఏంటంటే కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట. ఒక్కసారి కనుక ఈ నాలెడ్జ్ కనుక మీరు తీసుకోగలిగితే ఇంకా మిమ్మల్ని మించిన రైతు ఇంకొకరు కాలేరు. సో అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరెప్పుడు పురుగు మందులు, తెగులు మందులు వాటి మీద మీరు మనసంతా పెట్టి మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ప్లీజ్, ఫస్ట్ మొక్కకి బలం అనేది ఉంటేనే చెట్టు ఎదుగుదల కానీ, చెట్టుకు కావాల్సిన అన్ని రకాలు అందుతాయి. మీరు ఇప్పటి వరకు ఏదో కొన్ని కట్టలు తెచ్చి, మందు కట్టలు ఏదో సంథింగ్ పెట్టేసి కథ నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా అది నడవదు వ్యవహారం. ఎందుకంటే భూమిలో కూడా పటుత్వం తగ్గిపోయింది. భూమిలో కార్బన్ పర్సంటేజ్ డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా.